గైస్ లాస్ట్ ఫ్యూ వీడియోస్ కిందనైతే చాలా కామెంట్స్ అయితే చూస్తున్నా. ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ఫేజ్ 3 చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. అండ్ చాలా మంది డిసైడ్ కూడా అయిపోయారు గైస్. లైక్ ఫేజ్ 3 క్యాన్సిల్ అంట కదా బ్రో అని ఇలా అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ వీడియోలో ఫస్ట్ అయితే దానికి క్లియర్ గా ఆన్సర్ అయితే ఇస్తా. లైక్ ఫేజ్ 3 ఉంటుందా ఉండదా అని ఉంటే ఎప్పుడు ఉండొచ్చు ఇవన్నీ క్లియర్ గా అండ్ క్విక్ గా అయితే డిస్కస్ చేద్దాం. అండ్ దీంతో పాటు ఇంకో గుడ్ థింగ్ ఏంట్రా అంటే చాలా కంపెనీస్ అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నాయి గైస్. చాలా జాబ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ గుడ్ థింగ్ వచ్చేసి ఇవి స్టార్టింగ్ ఫ్రమ్ 2021 నుంచి 2026 అన్ని బ్యాచెస్ కూడా హైర్ చేసుకుంటున్నారు. లైక్ ఒకే కంపెనీ అన్ని బ్యాచెస్ హైర్ చేసుకోవట్లేదు. మనకి ఈరోజు డిస్కస్ చేసే వీడియోలో డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ బ్యాచెస్ అయితే హైర్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ అన్ని బ్యాచెస్ కి హెల్ప్ అయ్యేలా అయితే ఉంటుంది ఈ వీడియో అయితే మాత్రం. సో ఈ వీడియోలో మనం చాలా ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయబోతున్నాం. సో లాస్ట్ దాకా అయితే స్టిక్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మీకు కూడా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చింది మీకు వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ వీడియో మొత్తం లాస్ట్ దాకా చూసిన తర్వాత మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, మీకు హెల్ప్ఫుల్ గా ఉంది అనిపిస్తే మాత్రమే హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనం అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో గైస్. ఫస్ట్ అయితే ఈ ఫేజ్ 3 రిలేటెడ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో. జస్ట్ అనుకోండి గైస్, ఈ యాక్సెంచర్ వాళ్ళు ఏఎస్సి మాస్ హైరింగ్ ఏదైతే కండక్ట్ చేశారో ఫేజ్ 1 ఫేజ్ 2 వీటి నుంచి ఒక 5000 క్యాండిడేట్స్ ని వీళ్ళు హైర్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి. ఇది జస్ట్ ఒక రిఫరల్ నెంబర్ మాత్రమే, పర్టికులర్ నెంబర్ ఎవరు చెప్పలేరు. ఇంకా నెంబర్ ఎక్కువే ఉంటుంది డెఫినెట్ గా 5000 కన్నా కూడా. సో యాజ్ ఆఫ్ నో నేను మీకు అర్థం అవడం కోసం 5000 అని అయితే చెప్తున్నా. ఈ 5000 క్యాండిడేట్స్ కానీ వీళ్ళకి ఫేజ్ 1 ఫేజ్ 2 లోనే దొరికేశారు. సో 5000 పీపుల్ వీళ్ళు ఆన్ బోర్డ్ చేసుకుంటున్నారు అంటే దెన్ మనకి ఫేజ్ 3 అయితే క్యాన్సిల్ అవుతుంది. మీరు ఏదైతే కామెంట్ సెక్షన్ లో చెప్తున్నారు. కానీ ఈ సినారియో జరగడానికి చాలా తక్కువ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. దీని తర్వాత సెకండ్ సినారియో వచ్చేసి ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 లో వీళ్ళకి పర్ఫెక్ట్ గా ఒక 3 to 4000 మెంబర్స్ మాత్రమే దొరికారు. రిమైనింగ్ స్టిల్ ఇంకా కావాలి అనుకుంటే దెన్ మనకి ఫేజ్ 3 అయితే డెఫినెట్ గా కండక్ట్ చేస్తారు. ఈ సెకండ్ సినారియోకే మనకి హై పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే వీళ్ళు కూడా స్టార్టింగ్ లోనే చెప్పారు మనకి ఫేజ్ 3 డెఫినెట్ గా కండక్ట్ చేస్తారు అనేసి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మనకి మార్చ్ స్టార్టింగ్ వీక్ లోనే కండక్ట్ చేయాల్సింది. బట్ స్టిల్ ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 చాలా డిలే అవుతుంది కాబట్టి ఈ రిజల్ట్స్ కానీ బీజీవీ ప్రాసెస్ ఆఫర్ లెటర్స్ ఇవన్నీ చాలా డిలే అవుతుంది కాబట్టి ఫేజ్ 3 కూడా డిలే అవడం అయితే జరిగింది. అంతేగాని దీన్ని క్యాన్సిల్ చేస్తారని కాదు, మీరైతే అలా అనుకోకండి. సో ఇదంతా బానే ఉంది. ఇప్పుడు ఫేజ్ 3 ఎప్పుడు ఉంటుందిరా అంటే డెఫినెట్ గా మనకి ఏప్రిల్ 2nd వీక్ ఆ తర్వాతే మనకు ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. ఎందుకు షూర్ గా ఏప్రిల్ 2nd వీక్ తర్వాతే అని చెప్తున్నాం అంటే స్టిల్ ఇప్పటికి కూడా చాలా మందికి ఆఫర్ లెటర్స్ అయితే రాలేదు ఫేజ్ 1 ఫేజ్ 2 వాళ్ళకి. ఇంకా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వాలి. ప్రతి ఒక్కరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఫ్రమ్ ఫేజ్ 1 ఫేజ్ 2 వీళ్ళందరికీ బీజీవీ మెయిల్స్ రావాలి, ఆఫర్ లెటర్స్ రావాలి. దాని తర్వాత మెయిన్ గా ఆన్ బోర్డ్ అవ్వాలి. సో ఈ ఆన్ బోర్డింగ్ అంతా జరిగిన తర్వాతే వన్స్ వాళ్ళంతా షార్ట్ లిస్ట్ చేసుకుని ఇంకా ఎంతమంది క్యాండిడేట్స్ కావాలి అవన్నీ ఫిల్టర్ చేసుకున్న తర్వాతే మనకి ఫేజ్ 3 అయితే స్టార్ట్ అయితే చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా అవ్వాలంటే డెఫినెట్ గా టైం పడుతుంది. సో ఇప్పుడిప్పుడే కొంతమందికి మాత్రమే ఆఫర్ లెటర్స్ వచ్చాయి. సో ఇవన్నీ వచ్చేసి ఆఫర్ లెటర్స్ వచ్చిన తర్వాత మనకి ఆన్ బోర్డింగ్ అయ్యేసరికి డెఫినెట్ గా కొంచెం టైం అయితే పడుతుంది. మోస్ట్ ఛాన్సెస్ వచ్చేసి మనకి ఏప్రిల్ లోనే ఆన్ బోర్డింగ్స్ అయితే ఉన్నాయి. ఈ మంత్ లో అయితే ఆన్ బోర్డింగ్ ఇవ్వకపోవచ్చు. సో ఇంకా ఇంత టైం పడుతుంది కాబట్టి మనం అయితే సేఫ్ సైడ్ గా ఏప్రిల్ 2nd వీక్ నుంచి అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అప్డేట్ రిలేటెడ్ టు ఫేజ్ 3. ఇంకా లేట్ అయినా కూడా సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఏప్రిల్ లోనే షూర్ గా అయితే ఉంటుంది ఫేజ్ 3 అయితే మాత్రం. సో హోప్ఫుల్లీ మీకైతే ఇక్కడ దాకా చూస్తుంటే ఫేజ్ 3 రిలేటెడ్ క్లియర్ గా అర్థమై ఉంటుంది. సో మీరైతే టెన్షన్ పడకండి. ఎవరైతే ఫేజ్ 3 కి ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఫేజ్ 3 అయితే ఇంకా మనకైతే క్యాన్సిల్ అవ్వలేదు. క్యాన్సిల్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. సో మీరైతే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే రిలేటెడ్ టు ఫేజ్ 3 నేను మన ఛానల్లో అప్డేట్ చేస్తా. ఆ వీడియో మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసి పెట్టుకోండి. సో దీంతో మనకి ఫేజ్ 3 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసా. ఇప్పుడైతే జాబ్ అప్డేట్స్ అయితే డిస్కస్ అయితే చేద్దాం. లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ వచ్చేసి డెలాయిట్. వీళ్ళైతే మనకి కంప్లీట్ గా 2 రోల్స్ కి అయితే హైర్ చేసుకుంటున్నారు. 1 by 1 షార్ట్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీంట్లో వీళ్ళు హైర్ చేసుకుంటున్న ఫస్ట్ రోల్ వచ్చేసి అసోసియేట్ అనలిస్ట్ రోల్ కి అయితే హైర్ చేసుకుంటున్నారు. దీనికి స్టార్టింగ్ ఫ్రమ్ 2021 నుంచి 2026 అన్ని బ్యాచెస్ కూడా ఎలిజిబుల్. అండ్ గైస్ చెప్పడం మర్చిపోయా, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రతి కంపెనీ కూడా మాక్సిమం 2021 నుంచి 2026 అన్ని బ్యాచెస్ కి హెల్ప్ఫుల్ అయ్యేలాగే ఉంటుంది. లాస్ట్ లో 1 or 2 కంపెనీస్ తప్పిస్తే. సో మీరందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. వన్స్ నేను చెప్పిన తర్వాత మీరు డిస్క్రిప్షన్ లో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి వీడియో అంతా అయిపోయిన తర్వాత. సో మీకు అక్కడ అన్ని కంపెనీస్ లిస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి చదివి అప్లై
అయితే చేసేసుకోండి. అండ్ ఈ పర్టిక్యులర్ రోల్‌కి ఏదైతే ఉందో దీనికి మనకి ఎటువంటి కోడింగ్ రౌండ్ అయితే లేదు. సో, మీకు టెక్నికల్ స్కిల్స్ లేకపోయినా కూడా పర్లేదు. వన్స్ మీరు అప్లై చేసి సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళే మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, దీని తర్వాత డెలాయిట్ వాళ్ళు హైర్ చేసుకుంటున్న సెకండ్ రోల్ వచ్చేసి డేటా అనలిస్ట్ రోల్. దీనికి మీకు కావాల్సిన ప్రైమరీ స్కిల్స్ వచ్చేసి పైథాన్, ఎస్‌క్యూఎల్ దీంతో పాటు టేబులా ఆర్ పవర్ బిఐ లేదంటే ఎక్సెల్. సో, ఈ స్కిల్స్ మీద కూడా డీసెంట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే మీరు ఈ జాబ్‌కైతే అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో, ఇది మనకి డెలాయిట్ హైర్ చేసుకుంటున్న 2 రోల్స్. దీని తర్వాత హైర్ చేసుకున్న నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అమెజాన్. వీళ్ళైతే మనకి అసోసియేట్ రోల్‌కైతే హైర్ చేసుకుంటున్నారు. వీళ్ళు కూడా ఎటువంటి కోడింగ్ రౌండ్ అయితే కండక్ట్ అయితే చేయట్లేదు. కానీ వీళ్ళ హైరింగ్ ప్రాసెస్‌లో 3 రౌండ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ రిటన్ టెస్ట్, ఫాలోవర్డ్ బై టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ దీని తర్వాత ఎండ్‌లో మనకి హెచ్ఆర్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో, ఈ 3 రౌండ్స్ క్లియర్ చేసేస్తే మనకైతే జాబ్ అయితే ఇచ్చేస్తారు. అండ్ ఇట్స్ ఎ కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. సో, దీని తర్వాత నెక్స్ట్ కంపెనీ వచ్చేసి యాక్సెంచర్. వీళ్ళైతే అసోసియేట్ వెబ్ డెవలపర్ రోల్‌కైతే హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఈ రోల్‌కి కావాల్సిన స్కిల్స్ ఒకసారి స్క్రీన్ మీద అయితే ఇస్తున్నా. ఒకసారి చెక్ చేయండి. సో, ఈ స్కిల్స్‌లో గాని మీకు అట్‌లీస్ట్ ఒక మినిమమ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే మాత్రం మీరు డెఫినిట్‌గా ఈ రోల్‌కైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 2021 నుంచి 2026 అన్ని బ్యాచెస్ వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ కంపెనీ వచ్చేసి పీడబ్ల్యూసీ. ఇది మెయిన్‌గా 2026 వాళ్ళకి మాత్రమే యూజ్‌ఫుల్ అవుతుంది. రిమైనింగ్ బ్యాచెస్ దీనికి అప్లై చేయలేరు. సో, ఇదైతే మనకి కంప్లీట్ 1 ఇయర్ అయితే ఉంటుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్‌లా అయితే ఉంటుంది ఇదైతే. సో, దీనికి మీకు బేసిక్ నాలెడ్జ్ రిలేటెడ్ టు ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ వీటి మీద మీకు నాలెడ్జ్ ఉంటే మీరు దీనికి అప్లై చేసేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండా మీరు సెలెక్ట్ అయితే వాళ్ళే మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి 1 ఇయర్ వరకు మీరైతే వర్క్ చేయొచ్చు. దాని తర్వాత మీ పర్ఫార్మెన్స్ బావుంటే మిమ్మల్ని ఎఫ్‌టీగా కూడా కన్వర్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంట్రా అంటే ఈ స్పెసిఫిక్ జాబ్ ఆపర్చునిటీకి డిగ్రీ, బీటెక్, నాన్ ఐటీ బ్రాంచెస్ ఎవరన్నా అప్లై చేసేసుకోవచ్చు. సో, ఇట్స్ ఎ రియల్లీ గుడ్ ఆపర్చునిటీ గైస్. మీరు గాని 2026 బ్యాచ్ పర్టిక్యులర్‌గా అయితే ఈ జాబ్ ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోవద్దు. సో, అది గైస్ మనమైతే జాబ్ ఆపర్చునిటీస్ 3-4 అయితే డిస్కస్ చేసాం. అలాంగ్ విత్ యాక్సెంచర్ ఫేజ్ 3 ఇన్ఫర్మేషన్‌తో కూడా. సో, ఈ వీడియో మీరు గాని ఇక్కడి దాకా చూస్తే మీకు డెఫినైట్‌లీ చాలా ఇన్ఫర్మేషనే తెలిసుంటుంది. సో, మీరు మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసినట్లే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చి వీడియో హెల్ప్‌ఫుల్ అయిందనిపిస్తే మాత్రం డెఫినిట్‌గా హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో, అది మన ఛానెల్ బూస్టప్ అవ్వడానికి, గ్రో అవ్వడానికి మనకు కూడా హెల్ప్ చేస్తుంది. సో, నేను కూడా రెగ్యులర్‌గా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా తీసుకురాగలను. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు గాని ఈ వీడియో చూసి మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది అంటే సిమిలర్‌గా ఇలాంటి కొన్ని వీడియోస్ స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నా. అవి కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. దాంట్లో మనం రిలేటెడ్ టు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ గాని, ఇంటర్న్‌షిప్‌లో మనకి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఇంటర్న్‌షిప్ ప్రాసెస్ ఏంటి, దాంట్లో మనకి ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, ఎఫ్‌టీఈకి ఎలా కన్వర్ట్ అవ్వాలి, వాటి గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో, మీరు గాని కాగ్నిజెంట్, విప్రో, యాక్సెంచర్ ఇలాంటి కంపెనీస్‌లో జాయిన్ అవుదాం అనుకుంటే సిమిలర్‌గా సేమ్ ప్యాటర్నే వాళ్ళు కూడా ఫాలో అవుతారు ఇటువంటి నార్మల్ కంపెనీస్‌లో. సో, మీరు గాని ఒకవేళ చూద్దాం అనుకుంటే డెఫినిట్‌గా అవి కూడా చెక్ చేయండి. దాంట్లో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.